హాయ్ హలో నమస్తే మన జోర్దార్ టాలెంట్ షోకి స్వాగతం సుస్వాగతం. నేను మీ మిమిక్రీ రవితేజ. వివిధ గ్రామాలు మండలాలు జిల్లాలు తిరుగుతూ ఇంకా 4 రోజులు అయితే రాష్ట్రాలు కూడా తిరుగుతా. ఆల్రెడీ తిరుగుతున్నా కూడా ఇంకా వీడియోలు మీ ముందుకు తీసుకొస్తా. ఇప్పుడు వివిధ రాష్ట్రాలు కూడా తిరుగుతూ ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు వచ్చిన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మహబూబ్ నగర్ పక్కనే ఉన్నటువంటి గ్రామానికి వెంకటాయపల్లె దగ్గరలో ఉన్నటువంటి ఒక తండాకు వచ్చి అన్నను మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా ఈరోజు రామ్దాస్ అన్న దగ్గరికి వచ్చిన. రామ్దాస్ అన్న నమస్తే అన్న. నమస్తే రామ్దాస్ అన్న కళా ప్రస్థానాన్ని మీ ముందుకు తీసుకురావడానికి నేను మహబూబ్ నగర్ వచ్చా. అన్నను పరిచయం చేసుకొని అన్న మాటల్లోనే వింటూ తన కళా ప్రస్థానాన్ని తెలుసుకుందాం. అన్న ఒకసారి మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోండి. మీలో ఉన్న డిఫరెంట్ టాలెంట్ కి వేదిక జోర్దార్ టాలెంట్ షో. ఫోక్ సాంగ్స్, సినిమా సాంగ్స్, మిమిక్రీ, మ్యాజిక్, ఈలపాట, రివర్స్ పాట, ఫ్లూట్, ఇలా మీలో ఉన్న డిఫరెంట్ టాలెంట్ కి మా జోర్దార్ టాలెంట్ షో వేదిక. నేను వి రామ్దాస్ నాయక్. నేను మహబూబ్ నగర్ జిల్లా హనుమాన్ టెంపుల్ తాండా నా నివాసము. నాకు భార్య, 3 పిల్లలు, 2 కొడుకులు, 1 బిడ్డ. ఆర్టీసీలో ఉద్యోగం చేస్తున్నాను. కాకపోతే నాకు పాత పాటల పైన చాలా ఇంట్రెస్ట్ ఎక్కువ కావున నేను అన్న రవితేజ అన్న జోర్దార్ టాలెంట్ షోకు ఇక్కడ మా పాలమూరు జిల్లాకు వచ్చాడు. కాబట్టి నాకు ఫోన్ చేశాడు. ఇంతకుముందు నేను 2 సంవత్సరాల ముందు పాటలు రాసి పంపించింటి 3 పాటలు. అప్పుడు నా నంబర్ ఆయన నోట్ చేసుకున్నాడు. నాకు మొన్న ఫోన్ చేశాడు. కాబట్టి నేను అటెండ్ అయిన ఈ ప్రోగ్రాంకు. ఈ జోర్దార్ టాలెంట్ షో పాత పాటలు పాడాలని నేను మనస్ఫూర్తిగా ఇక్కడ ఇచ్చేసాను. అన్న రవితేజ అన్నకు నమస్కారాలు, ధన్యవాదాలు అన్న. కళాభివందనాలు ప్రత్యేకమైన అన్న. రామ్దాస్ అన్న నాకు చాలా రోజుల క్రితం ఫోన్ చేసిండు. కాకపోతే నేనున్న పరిస్థితుల్లో కొంచెం నాకు వీలు కావాలి అన్న, సమయం ఇస్తా మీకు తప్పకుండా అని చెప్పడం జరిగింది. ఎన్నోసార్లు వాళ్ళు ఫోన్ చేసారు. అన్న మీరు వస్తాడో రాడో అనుకోకూరి, ఖచ్చితంగా వస్తా, నాకంటే ఒక టైం కావాలని ఈరోజు ఈ టైం తీసుకొని వచ్చి రామ్దాస్ అన్న ఎపిసోడ్ మీ ముందుకు తీసుకొచ్చిన. ఇంకా మీరు మన జోర్దార్ టాలెంట్ షో చూస్తున్న వాళ్ళు, పాత వాళ్ళు చాలామంది అనుకుంటారు కావచ్చు ఇంకా మాకెప్పుడు ఇస్తాడు టైం అని. అందరికీ టైం ఇస్తా, అందరి దగ్గరికి వస్తా, అన్ని జిల్లాలు అన్ని మండలాలు కూడా తిరుగుతా. మీకోసం వచ్చింది ఈ ప్రోగ్రామ్ కూడా తీసుకొని మన యూట్యూబ్ ఛానల్ జోర్దార్ టాలెంట్ షోలో అప్లోడ్ చేస్తా. అందరూ వస్తాడని నమ్మకంతో ఉండండి, రాడు అని డిసప్పాయింట్ కాకండి. అన్న రామ్దాస్ అన్న పిల్లలు పెద్దలు అయిపోయారన్న? పిల్లలు పెద్దగారన్న, వాళ్ళకి కూడా పిల్లలు పిల్లలు కూడా అయ్యారు వాళ్ళకు. మీరు ఆర్టీసీలో చేస్తున్నారు కదన్న, ఆర్టీసీలో ఏంటి మీది? ఆర్టీసీలో నేను డ్రైవర్ గా ఆర్టీసీ డ్రైవర్ని. ఎన్ని సంవత్సరాలు? 30 సంవత్సరాలు గడిచిపోతుంది అన్న. రిటైర్మెంట్ దగ్గర? రిటైర్మెంట్ 5 సంవత్సరాలు అయితే రిటైర్మెంట్ అవుతుంది. చాలా సంతోషం అన్న. 35 సంవత్సరాల నుంచి బస్సు నడుపుతూ రాత్రి మొగళ్ళు భార్య పిల్లల్ని వదిలిపెట్టి దూర ప్రాంతాలకు వెళ్ళి అక్కడే బస చేసి, అంతేనా? అక్కడ వేరు అంటే ఇప్పుడు మా వేమనాడకు వచ్చిరండి అన్న శివరాత్రి జాతరకు, అక్కడే ఉండాలి అంతేనా? వచ్చిరా జాతర? సిరిసిల్ల, అక్కడ నిర్మల్, ఆదిలాబాద్ డ్యూటీలు చేశాను, నిజామాబాద్ డ్యూటీ చేశాను. ఇక్కడ రాష్ట్రం మొత్తం తిరిగారు. ముంబై 20 సంవత్సరాలు. అమ్మా, ఇక్కడ మన మహబూబ్ నగర్ నుంచా? మహబూబ్ నగర్ నుంచి ముంబై 20 సంవత్సరాలు డ్యూటీ చేశాను. బెంగళూరు డ్యూటీ చేశాను. ఇక్కడ మన రాజమండ్రి, విజయవాడ, మన విశాఖపట్నం కూడా చేశాను. మొత్తం మన భారతదేశంలో ఉన్న ప్రాంతాలన్నీ లాంగ్ సర్వీస్లు మన తెలుగు వాహనాలు ఎక్కడెక్కడ వరకు తిరుగుతాయో ఆ లాంగ్ సర్వీస్ మొత్తం గ్రేట్ అన్న, చాలా గ్రేట్. మీలాంటి వాళ్ళని కలిసి ఇంటర్వ్యూ తీసుకోవడం కూడా నా అదృష్టం. ఒక పాట కానీ కాదు, తన ఒక డ్రైవర్గా తన డ్యూటీని తను చేస్తూ తీరిక దొరికినప్పుడల్లా పాటల్ని వినడం, రాసుకోవడం, ఆ పాటల్ని తెలిసిన వాళ్ళందరితోని పాట పాడి వినిపించడం అన్నకు హ్యాపీ. అది నాకు కూడా చాలాసార్లు ఫోన్ చేసి అన్న ఒక పార్టీని అని అంటే, అన్న నేను చిన్నోని వయసులో నీకంటే, నన్ను అన్న నాకు తమ్మి అని నేను చెప్పేది. అన్న అదే అభిమానంతో అన్ననే అంటుండే. అట్లా మా స్నేహం ఈరోజు జోర్దార్ టాలెంట్ షోలో అన్న పాట తీసుకొచ్చేంత వరకు వచ్చింది.
రామదాస్ అన్న ముందుగా ఏ పాటతోని మన ప్రేక్షకులందరినీ ఒక కళాకారునిగా పరిచయం అవుతారు ప్రేక్షకులకి? ముందుగా మా కులదైవమైనటువంటి తులజాభవాని మాతకు నమస్కారములు, ప్రణామములు, అమ్మ దీవెనలు, మరియు మా బావోజీ భగవంతుడు, మా కులదైవం బావోజీ, మరియు జై సేవాలాల్, జై శ్రీరామ్. మన ముఖ్యమైన దేవుళ్ళు మనకు నా మధ్యలో ఎప్పుడు ఉంటారు. ఇక శివశంకర, హరహర మహాదేవ్, శంభో శంకర, జగత్ ఈశ్వరుడు, జగతి పాలకుడు, ఆపద్ బాంధవుడు, అందరి దైవమైనటువంటి మహానుభావుడు, అందరి ఆయన ఆశీస్సులు మనకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను. ఏం పాట ముందుగా కోకిలమ్మ చిత్రంలో పాట. ఓకే అన్న సినిమా పాటలు బాగా పాడతాడు. అన్న సినిమా పాటలు అంటే చాలా ఇష్టం, ఎక్కువ ఎప్పటికీ అవే వింటూ ఉంటాడు, అవే ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు, అవే వాడుతూ ఉంటాడు. అందులో భాగంగా కోకిలమ్మ సినిమాలోంచి ఇప్పుడు మన జోర్దార్ టాలెంట్ షోలా మీ ముందుకు ఒక మంచి కోకిలమ్మ సినిమా నుంచి పాట. పవానా పాటలు పల్లవించవానా గొంతులో, పల్లవి కావానా పాటలు, ప్రణయ సుధారాగా నా మనసు నీది కాదా, పల్లవించవా నా గొంతులో, పల్లవి కావా నా పాటలో, నేనున్నది నీలోనే కాదేను నీవేలే, నాదన్నది ఏమున్నది నీలో, నేనేనాడు పలకాలిని, నేనేనాడు మలిచావు ఈ రాతిని, నేను ఈనాడు పలకాలిని గీతిని, ఇదే నిన్ను అనమని, ఇదే నిజం అనమని, చెప్పాలని ఉంది గొంతు తిప్పాలని ఉంది, చెప్పాలని ఉంది గుండె విప్పాలని ఉంది, పల్లవించవా నా గొంతులో, పల్లవి కావా నా పాటలో, ప్రణయ సుధారాదా నా బ్రతుకు నీది కాదా, ప్రణయ సుధారాదా నా బ్రతుకు నీది కాదా, పల్లవించవా నా గొంతులో, పల్లవి కావా నా పాటలో, నేనున్నది నీలోనే నేను నీవేలే, నాదన్నది ఏమున్నది నాలో, నీవేనాడు తీసావు ఈ రాతిని, నేను ఈనాడు పలకాలిని గీతిని, ఇదే నిజం ఇదే నిజం అనమని, ఇదే నిజం వినమని, చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది, చెప్పాలని ఉంది గుండె విప్పాలని ఉంది, పల్లవించవా నా గొంతులో, పల్లవి కావా నా పాటలో. సూపర్ సూపర్ అన్న, పల్లవించేవాడు కోకిలమ్మ చిత్రం పాట, కోకిలమ్మ చిత్రం నుండి ఈ పాట మీకోసం, మన జోర్దార్ టాలెంట్ షో ప్రేక్షకుల కోసం. అన్న వృత్తిరీత్యా డ్రైవరు, ఆర్టీసీ డ్రైవరు, టీఎస్ఆర్టీసీలో నేను డ్యూటీలో ఎక్కినప్పుడు కూడా బండ్లో పాడుతుంటే పిల్లలందరూ చూస్తూ ఉంటారు, నవ్వుతూ ఉంటారు, భలే ఉంది అన్నట్టు అని అంటారు, నువ్వు పాడాలన్న పాడాలని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు ప్యాసింజర్లు కూడా. డ్యూటీలో ఉన్నప్పుడు ఇప్పుడు సరదాగా నడుపుతున్నా పాడుతుంటే వాళ్ళు వింటూ ఉంటారు, వస్తుంటారు. ఒక పాట మరి మన జోర్దార్ టాలెంట్ షో ప్రేక్షకులకు వినిపిద్దామా? చిరునవ్వుల తొలకరిలో, సిరిమల్లెల చినుకులలో, చిరునవ్వుల తొలకరిలో, సిరిమల్లెల చినుకులలో, పలికెనులే హృదయాలే తొలి వలపుల కలయికలో, చిరునవ్వుల తొలకరిలో,
సిరిమల్లెల చినుకులలో వసంతాలు దోసిట చూసి విసిరేను నీ ముంగిలిలో తారలనే దివ్వెలు చేసి వెలిగించు నీ కన్నులలో నీవే నా జీవనాడిగా నీవే నా జీవనాడిగా ఎగసేను గగనాల అంచులలో తిరియునులే ఆ గగనాలే నీ వెన్నెల కౌగిలిలో చిరునవ్వుల తొలకరిలో సిరిమల్లెల చినుకులలో చిరునవ్వుల తొలకరిలో సిరిమల్లెల చినుకులలో. ఇక బండి పోతూనే ఉంటది, బండితో పాటు నీ ఆట పోతూనే ఉంటది. జర్నీ మంచిగా నాకు ఇబ్బందికరంగా అనిపించదు. ఆ ఉల్లాసం నా సంతోషంలో కిలోమీటర్లు ఎన్ని పోతున్నా నాకు అర్థం కాదు. అంత మంచిగా హ్యాపీగా నౌకర్ అయిపోతుంటారు. కొందరు అయితే ఏం చేస్తారంటే డెక్కులు పెట్టుకొని పాటలు వినుకుంటా పోతారు. కానీ నువ్వేందంటే అవి పెట్టకూడదని మా కార్పొరేషన్ ఫోన్లు పాడకూడదు, డెక్కులు పెట్టకూడదు అని. కాకపోతే నా మనసులోనే పాట వాళ్ళు కూడా మంచిగా హ్యాపీగా మామూలుగా వినిపించడంలో ప్యాసింజర్లు వినుకుంటా మంచిగా హ్యాపీగా నవ్వుకుంటూ ఉంటారు. ఆనందంగా ఆనందపడతారు వాళ్ళు. అన్న మంచిగా పాట పాడుతున్నారని. అన్న బస్సులో ఎక్కిన వాళ్ళను వాళ్ళ గమ్యానికే చేర్చుడు కాదు, వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ కోసం చిన్న పాటను కూడా వినిపిస్తూ వాళ్ళ ప్రయాణాన్ని సాపిగా అట్లా తీసుకుపోతా ఉంటాడు మా రామదాస్ అన్న. రామదాస్ అన్న రథంలో పోతా ఉంటే పాటలు వినుకుంటా ప్రయాణం చేస్తున్న ప్రజలు ఎవరో ఉన్నారు, పాటకు మంత్రముగ్ధులయ్యారు. అలాంటి రామదాస్ అన్న కళా ప్రస్థానాన్ని మహబూబ్ నగర్ జిల్లా నుంచి మీ ముందుకు తెచ్చే అవకాశం నాకు ఇచ్చిన రామదాస్ అన్నకు మరొకసారి రామ్ రామ్ దియా రామ్ రామ్. నాకు కొంచెం కొంచెమే వస్తుంది ఇలా భాష, ఎందుకంటే మొత్తం మనం మాట్లాడవచ్చు కానీ రాదు కాబట్టి ఎక్కువ నేను మాట్లాడతాను అన్న. మరో పాట. జుమ్మంది నాదం సయ్యంది పాదం తను ఊగింది వేళ చెలరేగింది ఒక రాసలీలా. జుమ్మంది నాదం సయ్యంది పాదం తను ఊగింది వేళ చెలరేగింది ఒక రాసలీలా. ఎదలోని సొదల ఎల ఏటి రొదల కదిలేటి నదిలా కలల వరదల లలిత లలిత కళ కవిత కవిత లెద సరిగమ పలికించగా సరి మధురిమలొలికించగా సిరి సిరి మూవలు పులకించగా. జుమ్మంది నాదం సయ్యంది పాదం తను ఊగింది వేళ చెలరేగింది ఒక రాసలీలా. సూపర్ అన్న. మొత్తం సినిమా మంచి మెలోడీ ట్యూన్స్ని పట్టుకొని ఆనందంగా పాడుకుంటాడు. తన ప్రయాణికులకు వినిపిస్తూ వాళ్ళ గమ్యాన్ని చేస్తున్న రామదాస్ అన్న పాటలు కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అమూల్యమైన కామెంట్ రాసి మన కళాకారులను ఎంకరేజ్ చేయండి. ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి. మన జోర్దార్ టాలెంట్ షోని సబ్స్క్రైబ్ చేయండి. అన్న మీ యూనియన్ ఉంటాయి, మీ అంటే మీ ఎంప్లాయీస్ కొన్ని మీకు సంబంధించిన కార్మిక డేలు అవి జరుగుతూ ఉంటాయి. మీకు సంబంధించిన కార్యక్రమాలు ఏమైనా కావచ్చు, మీ మజ్దూరు అది ఉంటుందిగా దాంట్లో. అప్పుడు యూనియన్ లేవు, మన కేసీఆర్ సార్ నుంచి యూనియన్ తీసేసింది. అంతకు ముందు ఉండే కదా, అంతకు ముందు ఆ టైంలో నువ్వు మీ వాళ్ళందరి కోసం పాడమని మన కేసీఆర్ సార్ పీరియడ్లో మన రాష్ట్ర సాధనకై పోరాటం చేసాం కదా. అప్పుడు మేము అంతా తప్పెట్లు కొట్టి బంద్ పీరియడ్ లో చాలా మంది పాటలు వినిపించాం, పాటలు పాడాము. బంద్లో పాల్గొని మీరు నిరసన తెలియజేసి మన రాష్ట్రం అవును తెలంగాణ రాష్ట్రం కోసం అప్పుడు మీ వంతుగా మీ ఉద్యమంలో మీ వంతు పాత్ర మీరు పోషించారు. కాకుండా అందరు కలిసి కట్టుగా
చాలా ఒక మంచిగా తెలంగాణ పౌరునిగా ఫస్ట్, తర్వాత యూనియన్ అట్లా. యూనియన్ లీగ్ మాకేం యూనియన్ లీగ్ ఇప్పుడు లేవు. అప్పుడైతే అందరు కలిసి, అప్పుడు మీరు సమ్మె చేసారు కదన్నా, ఒకసారి సమ్మె చేసారు. ఆ టైంలో మీరు పాటలు పాడిర్రా మరి ఎప్పుడైనా? పాటలు పాడాము. నిన్ను ఎందుకంటే నీకు వచ్చి కాబట్టి అందరూ రామదాస్ అన్న ఒకటి పాడు, రామదాస్ వంట వార్పులు పాటలన్నీ పాడాము. అన్న ఆ సందర్భంలో పాడిన పాట ఒక పాట మీ వాళ్ళందరికి ఎంటర్టైన్మెంట్ కోసం పాడి ఉంటావు కదా, అట్లా ఆ ఒక పాట మన జోర్దార్ టాలెంట్ షో ప్రేక్షకులు. అన్న మొత్తం సినిమా పాటలే పాడతాడు, సినిమా పాటలు ఎక్కువ ప్రాక్టీస్ చేసుకుంటాడు, సినిమా పాటలు అంటేనే బాగా ఇష్టం అన్నకు. అట్లా కురిసింది వానా నా గుండెలోనా నీ చూపులే జల్లుగా, కురిసింది వానా నా గుండెలోనా నీ చూపులే జల్లుగా, కుసిరే రాగాలు ముసిరే మేఘాలు, కురిసింది వానా నా గుండెలోనా నీ చూపులే జల్లుగా. అప్పుడు పాడి వాళ్ళని అందరినీ ఎంటర్టైన్మెంట్, ఎందుకంటే అక్కడ పనిలో వేరే పనుల వాళ్ళు ఉంటారు కాబట్టి నీ పని ఇది కాబట్టి నీకు అప్పచెప్తారు. నడుస్తూ కూడా డిపోలో నేను ఇంతకుముందు టీమ్ తీసుకున్నా, ఒక చేశాను క్యాష్ కట్టేటప్పుడు పాట పాడుతుంటే మా క్యాష్ తీసుకునే సవాళ్ళు నవ్వుకుంటా ఉండేది, చాలా మంచిగా పెట్టాం అని చెప్పి వాళ్ళు కూడా ఎంకరేజ్ చేసేది. కండక్టర్లు అయితే చాలా ఎంకరేజ్ చేస్తారు, అన్న వచ్చిన పాట ఇక మా చెకింగ్ మాస్టర్ కూడా అంటారు ఒక పాట పాడిపోవాలా అని. చెకింగ్ వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా ఒక పాట పాడిపించుకొని పాట పాడ అంటే అప్పుడు క్యాష్ తీసుకున్నప్పుడు వాళ్ళు లోపల ఉంటే వాళ్ళు ఇప్పుడు బయటికి వెళ్ళిపోయింది కాబట్టి వాళ్ళు కనిపిస్తే పాడవాడ నవ్విస్తూ ఉంటారు. అన్న డ్యూటీలో ఒక 30 సంవత్సరాలు అయిందన్న, నువ్వు డ్యూటీలో 30 సంవత్సరాలు అవుతుంది అని చెప్పింది అన్న. పిల్లలు 31 సంవత్సరం రన్నింగ్ లో ఉన్నాడు, 31 years. 5 సంవత్సరాలు అయితే రిటైర్మెంట్ అవుతాను. 36 ఏళ్ళకి రిటైర్మెంట్ అన్న మీకు? అంటే ఏజ్ని బట్టి ఏజ్ తోంది, ఎక్కువ ఏజ్ ఉంటేనో సర్వీస్ వెళ్ళిపోతుంది, ఏజ్ని బట్టి సర్వీస్. ఈ పాటలు పాడడానికి ఎప్పుడన్నా మీ అప్పుడు అంటే యూనియన్ ఉన్నప్పుడు ఎప్పుడన్నా పోయినావన్నా వేరే జిల్లాకు? ఒకసారి మా కళాభవన్కి వెళ్ళాను హైదరాబాద్ లో, రవీంద్ర భారతి కళాభవన్, మా ఆర్టీసీ కళాభవన్ అని. అవునవును, అక్కడ ఉంటుంది ఆర్టీసీ క్లాస్ లో ఉంటుంది. మా కళాభవన్ లో అక్కడ మా అవార్డు అంటే రాష్ట్ర స్థాయి అవార్డు వచ్చింది. మహబూబ్ నగర్ డిపోకు తీసుకొచ్చింది, 3 లక్షల క్యాష్ అవార్డు వచ్చింది. మా డిపోకి వచ్చింది, నాకని కాదు, మా డిపోకి వచ్చింది. అప్పుడు నాకు డ్రైవర్ గా నాకు కూడా అవార్డు వచ్చింది. మా ఇద్దరు డ్రైవర్లకు ఎంపిక, మా మెకానిక్లకు, కండక్టర్లకు, మా డివిఎం, మా డిఎం, ఆర్ఎం అందరిని పిలిచారు. మేము పోయినాం కళాభవన్ పోతే అక్కడ 10 నిమిషాలు టైం ఉంది, పాట పాడుతుంటే ఎవరు పాడతలేరు, ఎవరు ముందుకు పోతలేరు. నేను లేచి భయపడుకున్నాను, అందరిలో ఒక్కరు వేసరికి కొద్దిగా ఉంటది, ఇంకోలంటే ధైర్యం వేరే ఉంటుంది, బుగులేస్తుంది. ఇంకా స్టేజ్ మీద పోయినా మా ఎండి సార్ సత్యనారాయణ సార్ కూడా ఉన్నాడు అందరు లైన్ లో, కాకపోతే భయం, అందరి ముందర పాడాలని భయం. ఒక పాట పాడినా. ఏ పాట అన్న? ఆ పాట ఇప్పుడు మన జోర్దార్ టాలెంట్ షో ప్రేక్షకులకు వినిపిద్దాం. కలకాలం ఇదే పాడని నీలో నన్నే చూడని, కలకాలం ఇదే పాడని నీలో నన్నే చూడని, జన్మ జన్మలా నీ హృదయ రాణినై ఈ అనుబంధం పెనవేయని, జన్మ జన్మలా నీ హృదయ రాణినై ఈ అనుబంధం పెనవేయని, ఈ ప్రేమ గీతిక ఒక తీపి గురుతుగా నా కన్నులలో వెన్నెలలే కురిపించని, పీడల్లె నీ వెంట నేనుండగా బ్రతుకంత నీతోనే పయనించగా, కలకాలం ఇది పాడని నీలో నన్నే చూడని అని పాట పాడి ఒకసారి ఎప్పుడు మరి నీ పాట నచ్చితే లైక్ చేయండి. నా పాట నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ జోర్దార్ టాలెంట్ షోకు మా రవితేజ్ అన్న ఇక్కడ వచ్చి నాకు ఇంటర్వ్యూ తీసుకుంటున్నాడు. ఏమైనా తప్పు లోపులు ఉన్నా కానీ క్షమించాలి, నేను ఆశీర్వదించండి. ఏం లేదు, రై
అంతే అన్న మీ కండక్టర్ రైట్. కూడా నువ్వు ఒక 2 సార్లు ఇస్తావన్నా తీసేసారు ఇప్పుడు ఓన్లీ ఇప్పుడు బ్యాటరీ ఏం సంగతి పౌడేనా అన్నట్టు అంటే ఆయన రైట్ అంటారు కదా. బస్సులు ఆపాలనుకుంటే కూడా స్టేజ్ పైన నేను హారం కొడతా, మాకు సిగ్నల్ ఉంటది కండక్టర్ లింక్, అది పోతు పోతు మధ్యాహ్నం స్టేజ్ ఆడ వస్తున్నట్టు టికెట్ అంట ఆయన గెలిచిపోతుంది ఉన్నారు అంటాడు, లేకుంటేనేమో టింగ్ టింగ్ అంటాడు. మాకు ఆ సిగ్నల్ ఫాలో అవుతూ వెళ్ళాలి, మాకు ఇద్దరు అవగాహన అది. ఇక మనం తెలుసు కాబట్టి మాకు తెలిస్తే పలకం కదా ఢిల్లీలో గడబడి పైన కదా, కాబట్టి టికెట్ అంటే ఆయన గెలిచిపోతుంది ఉన్నారు రైట్, లేకుంటే ఆప్ అంటాడు, ఉంటాయో టింగ్ అని ఉంటుంది. మా అండర్స్టాండింగ్ అది మాకు ఇంధనం పొదుపు కూడా చాలా అవసరం పడుతుంది ఆహారంలో, మా ఇద్దరి మధ్య ఉన్న అండర్స్టాండింగ్ అది. అదే కొట్టకపోతే ఇక స్టేజ్ దాటిపోతుంటే బెల్ కొట్టి బండి హార్డ్ పోయి ఆగుతుంది, సడన్గా బ్రేక్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ముందస్తు చర్యలు ఇవన్నీ మేము మ్యూజిక్ వేసుకుంటే వాళ్ళు అర్థం చేసుకొని ఆపేస్తారు. మీరు చూస్తున్నారు మన జోర్దార్ టాలెంట్ షోలో రామ్దాస్ అన్న ఇంటర్వ్యూ. ఆర్టీసీ రామ్దాస్ అన్న డ్రైవర్గా కొనసాగుతున్నాడు. రామ్దాస్ అన్న పాటల ప్రస్థానాన్ని మీ ముందుకు మన జోర్దార్ టాలెంట్ షోలో తీసుకొచ్చే అవకాశం కల్పించిన రామ్దాస్ అన్నకి మరోసారి కళాభివందనాలు తెలియజేస్తూ, చూస్తున్న మీరందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అమూల్యమైన కామెంట్ రాసి మన కళాకారులను ఎంకరేజ్ చేయండి. ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి, మన జోర్దార్ టాలెంట్ షోని సబ్స్క్రైబ్ చేయండి. నా రామ్దాస్ అన్న మీరు డ్యూటీ చేస్తూ ఒకసారి డ్యూటీకి ఏంటంటే ఎన్ని గంటలు ఉంటుందన్న? మాకు 8 hours అన్న. 8 hours డ్యూటీ, తర్వాత రెస్ట్ ఇక ఒక రోజు నైట్ డ్యూటీ వెళ్తేనేమో 2 days ఇవాళ మధ్యాహ్నం రేపు మధ్యాహ్నం దిగుతాము. ఇక డే అవుట్ అంటే మార్నింగ్ వస్తే సాయంత్రం దిగుతాము, ఒక రోజు మళ్ళీ రెస్ట్ ఉంటుంది, మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ డ్యూటీకి రావాలి, ఇట్లా ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు అంటే అన్న ఇప్పుడు మనం అందరం మంచిగా ప్రశాంతంగా ఉన్నాం. ఒకప్పుడు మనకు మీ మహబూబ్నగర్ కానీ ఖమ్మం కానీ నల్గొండ, కొన్ని జిల్లాలు వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ ఇవన్నీ కొంత మావోయిస్ట్ పార్టీ అదే ఉన్నప్పుడు, నక్సల్స్ ప్రభావం ఉన్నప్పుడు కొన్ని ఊర్లకు లాస్ట్ తండాలకు లాస్ట్ గ్రామాలకు ఆ గుట్టలల్లో నైట్ హాల్ట్ చేస్తారు, ఐడియా ఉంది కదా. అప్పుడు ఆ రాత్రులల్లా కొన్ని సందర్భాలల్లో అప్పుడు నక్సలైట్లు వచ్చిన సందర్భాలు కానీ పోలీసు వాళ్ళు రాత్రి వచ్చే వాళ్ళు ఏంది వాళ్ళని నచ్చిరు అని అడిగిన సందర్భాలు ఏమన్నా మీ జీవితంలో ఉన్నాయి? అలాంటి జరగలేదు ఎప్పుడు ఎవరు తరసవాళ్ళే, వీళ్ళు కానీ వాళ్ళు కానీ మంచిగా నా జీవితము నా సర్వీస్ హ్యాపీగా నడిచింది. అలాంటి ప్రాంతానికి వెళ్ళినామన్నా? ఇంకా అలాంటి అంటే మాకు ఒకటి శ్రీశైలం మాత్రం చేసాము, శ్రీశైలంలో మీకు పడ్డది డ్యూటీ పడ్డాయి, కానీ అలాంటి సంగతులు ఏం జరగలేదు. మాకు మంచిగా సంతోషంగా మంచిగా నడుస్తుంది డ్యూటీ, అంతా హ్యాపీగానే జరిగింది. హ్యాపీగా ఎప్పుడన్నా అనిపిస్తుంది అన్న మరి డ్యూటీ చేసి బాగా అలిస్ట్ అయ్యి ఇంటికాడ వచ్చి పాటలు పాడుకున్నాం అక్క ఇట్లా ఏమన్నా? అక్క ఇంకా చెప్పుకుంటాం. సూపర్. అక్కనే మాకు ఏడన్నా ప్రోగ్రామ్ ఉంటే ఆమె కూడా తోలిచ్చింది. ఇప్పుడు అక్క పేరు? అక్క పేరు కమల. కమలక్క, మీకు మన జోర్దార్ టాలెంట్ షో తరఫున కళాభివందనాలు, ధన్యవాదాలు. ఎందుకంటే మీ ప్రోత్సాహం చాలా ఉందని చెప్పిండు మన రామ్దాస్ అన్న. మీ ప్రోత్సాహం ఉండబట్టే తను అటు తన డ్యూటీని చేస్తూ తనకి ఇష్టమైన పాటలు పాడుకునే అంత స్వేచ్ఛ మీరు ఇచ్చారు. చాలా సంతోషం అక్క, మీకు ధన్యవాదాలు, కళాభివందనాలు. థ్యాంక్ యూ అన్న. అన్న వేములవాడకు వచ్చినప్పుడు జాతరలా అప్పుడు మీకు అక్కడ ఇక్కడికి వదిలే వచ్చారు, మళ్ళీ రావాలంటే ఎంటీ వస్తాయి కదా? ఎంటీ కదా వస్తాము, ఎక్కిన వారికి ఎక్కించుకొని సర్వీస్ చేసుకుంటూ వస్తాము, రావాల్సిందే కంపల్సరీ. మళ్ళీ ఇటుకొని మళ్ళీ తీసుకుపోవాలి. అప్పుడు డ్యూటీలు బాగుంటాయి కదా, అప్పుడు రెస్ట్ ఉంటుంది కదా మీకు. మేడారం జాతర అది పుష్కరాలు అయినప్పుడు అప్పుడు కొద్దిగా ఇబ్బందులే ఉంటాయి, ఎందుకంటే ట్రాఫిక్ కదా. నాకు అలవాటు, మీరు దాదాపు భారతదేశం మొత్తం తిరిగేస్తారు కాబట్టి మీకు అలవాటే. ఆనందం మాకు, పబ్లిక్ లో ఎంత పబ్లిక్ తిరిగితే అంత మాకు ఆనందం. డ్యూటీలో మీరు అట్లా హ్యాపీగా ఫీల్ అవుతారు అన్నట్టు. ఎంతో మందిని గమ్యానికి చేర్చి చూసి కూడా అప్పుడు పాట వర్ణించుకుంటాం, పాటలు పాడుకుంటా వాళ్ళని మంచిగా ఆనందంగా మంచిగా మాట్లాడుతూ వాళ్ళతో హ్యాపీగా ఎటు పోయి ప్రశాంతత హ్యాపీ అనేది ఆ టైంలో మనం వెల్లడిస్తేనే మనకు నౌకరీ సాఫ్ అయిపోతుంది. మరి మరో పాట మన జోర్దార్ టాలెంట్ షో ప్రేక్షకులకి ఏ పాట వినిపిస్తున్నాం? కాశీ విశ్వనాథ్. సూపర్. కాశీ విశ్వనాథ తండ్రి విశ్వనాథ
నువ్వే తండ్రివైతే నా తల్లి విశాలాక్షి, నువ్వే మాకు సాక్షి కాశీ విశ్వనాథ, తండ్రి విశ్వనాథ. నువ్వే తండ్రివైతే మా తల్లి విశాలాక్షి, నువ్వే మాకు సాక్షి. కడుపున ఉండి కాళ్ళదన్నితే జన్మను ఇచ్చింది, కాళ్ళ మీద పడి తల్లి అంటే కాదు పొమ్మంది. నీ అంతరాత్మయే నును చేసిందా, ఇక సత్యమన్నదే కరువవుతుందా. కాశీ విశ్వనాథ, తండ్రి విశ్వనాథ, నువ్వే తండ్రివైతే నా తల్లి విశాలాక్షి, నువ్వే మాకు సాక్షి కాశీ విశ్వనాథ. శంభో హర హర మహాదేవ, శంభో మహాదేవ, హర హర శంభో మహాదేవ. పాటలు అంటే అన్నకు ఇక ఎప్పుడు హెడ్ ఫోన్స్ ఇలా ఉంటది. ఇప్పుడు లేటెస్ట్గా వచ్చినాయి కదా బర్డ్స్, అవి పెట్టుకుంటాడు ఇంటనే ఉంటాడు. ఇప్పటిదాకా మేము వేరే వాళ్ళ ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు కూడా అన్న పాటలు వింటా ఉండు, అన్న పాటలు పాడమంటే మరి నేనైతే పాటలు ప్రిపేర్ కావాలి కదా అని. అట్లా డ్యూటీలో కానీ ఇటు పాటల్లో కానీ తన జీవితంలో కానీ ఒక మంచి ఒరవడిని అలవర్చుకొని అలా ముందుకు సాగుతున్న రామదాస్ అన్న కళా ప్రస్థానాన్ని, రామదాస్ అన్న పాటల ప్రయాణాన్ని మీ ముందుకు తీసుకొచ్చే అవకాశం నాకు ఇచ్చింది. అన్న కళాభివందనాలు మరోసారి. చూస్తున్నా మీరందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అమూల్యమైన కామెంట్ రాసి మన కళాకారుని ఎంకరేజ్ చేయండి. మన జోర్దార్ టాలెంట్ షోని సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ఈ షోలో పాల్గొనాలనుకుంటే కింద కనబడుతున్న నెంబర్కి ఒక 2 వీడియోలు వాట్సాప్ చేయండి. తప్పకుండా మీ ఊరు వచ్చి మీ ప్రోగ్రామ్ కూడా తీసుకొని మన యూట్యూబ్ ఛానల్ జోర్దార్ టాలెంట్ షో ద్వారా ప్రపంచానికి పరిచయం చేసే అవకాశం నాకు కల్పించండి. కళామతాల సేవలో మీ మిమిక్రీ అయితే జోర్దార్ టాలెంట్ షో. అన్న మరి ఇప్పుడు మీరైతే ఇంకా డ్యూటీ చేస్తూ ఇవాళ రెస్ట్ దొరికింది అన్నకి, ఇవాళ డ్యూటీ లేదు కాబట్టి నాకు టైం ఇచ్చిండు, చాలా సంతోషం. నిన్న కూడా వచ్చి నాకు హాఫ్ అనేది వీక్లీ హాఫ్ ఉంటుంది. ఇక ఫోన్ చేశాడు, ఆయన కలిశాను. మల్లెలు పూసే పిన్నెల కాసే ఈ వేళ హాయిగా టైమున కేటాయించి వచ్చినందుకు నాడు, మల్లెలు పూసే అన్నకు సాయంగా కోరిక కోరాను, మల్లెలు పూసే వెన్నెల కాసే ఈ రేయి హాయిగా మమతలు వేయగా వినవేయి నన్ను తీయగా, మల్లెలు పూసే వెన్నెల కాసే ఈ రేయి హాయిగా. నాకు వీళ్ళు ఇప్పుడన్నా ఎప్పుడు వీలు కనిపిస్తే అప్పుడు నా నోటికి ఆటోమేటిక్గా పాటలు వస్తూనే ఉంటాయి. మంచిగా నేను హ్యాపీగా నా జీవితం అంతా, నా జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు చూశాను. నా జీవితంలో నేను పైకి ఆనందంగా అనిపిస్తాను, కానీ నాకు కొన్ని సమస్యలు ఉన్నా కానీ నేను ఇలాంటి పాటలు పాడుకుంటూ ఆ సమస్యలన్నీ దూరం చేస్తూ పక్కకు పారేస్తూ నేను ప్రతి ఒక్కరికి హ్యాపీగా కనిపిస్తాను. నేను డిపోలోకి పోయినా కానీ మా వర్కర్లు అంటారు, ఏమింత ఇలా హ్యాపీగా ఉన్నావు, వాళ్ళకు ఆనందంగా కనిపిస్తాను. ఈ సమస్యలన్నీ ఇంటికాడ వదిలేసి నేను హ్యాపీగా డిపోలోకి వెళ్ళి పాటలు పాడుకుంటా బండి తీసుకుంటూ ఉంటాను. పాటలు పాడుకుంటా నేను కండక్టర్ చూస్తూ ఉంటాను, నా రా టైం అవుతుంది. నా జీవితం అంతా పాటలు నా మధ్యలోనే పాడుకుంటాను, మనసులో పాడుకుంటూ. ఒకవేళ బయట కూడా పాడుతూ ఉంటే పక్కన నుంచి వాళ్ళు నవ్వుకుంటుంటారు, ఏం పాట పాడుతున్నావు అని. తనివి తీరలేదే నా మనసు నిండలేదే, ఏనాటి బంధమీ అనురాగం చెలియా ఓ చెలియా, ఎన్నో వసంత వేళలలో వలపుల ఊయలలు గాలి, ఎన్నో వసంత వేళలలో వలపుల ఊయలలు గామి, ఎన్నో పున్నమి రాత్రులలో వెన్నెల జలకాలాడామి, వెచ్చని కౌగిలిలో హాయిగా వినిపించినను, తీయని హృదయంలో తేనెలే కురిపించినను,
తనివి తీరలేదే నా మనసు నిండలేదే ఏనాటి బంధమే అనురాగం సఖియా ఓ చెలియా. ఈ జోర్దార్ టాలెంట్కు నా నమస్కారములు, అన్నకు పాదాభివందనములు. రవితేజ మా అన్నగారు ఇవాళ నాకు ఈ జోర్దార్ టాలెంట్స్ పరిచయం చేసినందుకు నా జీవితం ధన్యము. నేను ఎన్నో రోజుల నుంచి ఈ కళగా అంటున్నాను, నేను ప్రోగ్రాం ఇవ్వాలి, నా మనసులో పాత పాటలు నాకు వచ్చిన వరకు పాటలు పాడుకోవాలి, 10 మందికి నేను కనిపించాలనే నా ధోరణితో నేను ఇవాళ ఈ జోర్దార్ టాలెంట్స్ ముందు వచ్చి పాటలు పాడుతున్నాను. ఈ పాటలు పాడినందుకు ఇందులో నా తప్పులు ఒప్పులు ఉన్నాచో మీరందరూ నన్ను క్షమించి ఆశీర్వదించగలరని నా యొక్క మనవి. థ్యాంక్ యూ అన్న, సూపర్ అన్న. మీలాంటి కళాకారులు ఉంటేనే మన ఛానల్కు ఇంటర్వ్యూలు, వీడియోలు. ఇంకా మీరు పాడేవాళ్ళు లేనప్పుడు నేను మిమిక్రీ చేసి పెట్టుకోవాలి అంతే. అందుకని అన్న, నేను పెద్దవాడిని కాదు, గొప్పవాడిని కాదు, నేను వయసులో చిన్నోన్నే, అనుభవంలో కూడా చిన్నోన్నే, కళారంగంలో కూడా చిన్నోన్నే. ఎందుకంటే నువ్వు నీ వయసులో ఎప్పటి నుంచి పాటలు స్టార్ట్ చేసుకున్నావో అప్పుడు నేను ఇంకా కళారంగంలోకి వచ్చిందో లేదో తెలియదు. వయసులో అయితే నీకన్నా చిన్నోన్నే అన్న. మీరు నన్ను దీవించాలి. అలాంటి కళారంగంలో మనం అంతా ముందుకు సాగిపోవాలి. నువ్వు కూడా మంచి మంచి ప్రోగ్రామ్ చేసి ఇంకా డిపోలో అన్ని రిటైర్మెంట్ లోపు మంచి పేరు తీసుకురావాలి మన తెలంగాణ TSRTC లోపల అని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. డ్యూటీలో కూడా ఇంకా ఇట్లనే ముందుకు సాగాలి, ఇంకా మంచి మంచి అవార్డులు తీసుకోవాలి ఎన్నో అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మరో పాట, ఏ పాట? తరంగిణి ఓ తరంగిణి ఏ ఒడిలో నీ ప్రయాణము, ఏ ఒడిలో నీ గమ్యము. తరంగిణి ఓ తరంగిణి. పాత పాటలు కాస్త నాకు ఈ మధ్యలో జర మర్చిపోతున్నట్టున్నాను. వందనం అభివందనం, ఓ కొండలో కోయిల పాటలు పాడాలి, పల్లెల్లో అక్షర దీపం వెలగాలి. ఓ కొండలో కోయిల పాటలు పాడాలి, పల్లెల్లో అక్షర దీపం వెలగాలి, పల్లెల్లో అక్షర దీపం వెలగాలి. సూపర్ అన్న. అన్నను పాడిపిస్తున్నంతసేపు పాడుతూనే ఉంటాడు అన్న. సినిమా పాటలు మెలోడీ బాగా వింటాడు, మెలోడీ బాగా పాడతాడు. ఇంకా ముందు ముందు కూడా అన్న మంచి మంచి పాటలు పాడి మంచి స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన జోర్దార్ టాలెంట్ షోకి తన అమూల్యమైన సమయాన్ని ఇచ్చి మీకు ఆ పాటల్ని మీ ముందుకు తీసుకొచ్చే అవకాశం నాకు ఇచ్చిన మా రామ్దాస్ అన్నకి మన జోర్దార్ టాలెంట్ షో తరఫున కళాభివందనలు, ధన్యవాదాలు. రామ్ అన్న. మరో కళాకారులతో మళ్ళీ మీ ముందుంటా. మీ మిమిక్రీ రవితేజ కళామ తల్లి సేవలో. చూశారు కదా ఈనాటి ఎపిసోడ్ రామ్దాస్ అన్నది. చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోను 10 మందికి షేర్ చేసి అమూల్యమైన కామెంట్ రాయండి. మన జోర్దార్ టాలెంట్ షోని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు కూడా ఈ షోలో పాల్గొనాలనుకుంటే 2 వీడియోలని తప్పకుండా మన యూట్యూబ్ ఛానల్కి పంపించండి. మీ ఊరికి వచ్చి మీ ప్రోగ్రామ్ కూడా తీసుకొని మిమ్మల్ని కూడా మన యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రపంచానికి పరిచయం చేసే అవకాశం నాకు కల్పించండి. కళామ తల్లి సేవలో మీ మిమిక్రీ రవితేజ జోర్దార్ టాలెంట్ షో. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. మీలో ఉన్న డిఫరెంట్ టాలెంట్ కి వేదిక జోర్దార్ టాలెంట్ షో. ఫోక్ సాంగ్స్, సినిమా సాంగ్స్, మిమిక్రీ, మ్యాజిక్, ఈలపాట, రివర్స్ పాట, ఫ్లూట్, ఇలా మీలో ఉన్న డిఫరెంట్ టాలెంట్ కి మా జోర్దార్ టాలెంట్ షో వేదిక.